తీవ్రమైన అప్పుల బాధలో ఉన్నవాళ్లు, వ్యాపారం అభివృద్ధి సరిగ్గా లేదు, వ్యాపారం సరిగ్గా సాగాలి అనుకున్నవాళ్లు బుధవారం నాడు ఈ రెమెడీస్ చేయండి. ఇవి తాంత్రిక విధానంలో చేసేటటువంటి రెమెడీస్. చాలా మంచి ఫలితాన్నిస్తాయి. బుధవారం అంటే ప్రతి బుధవారం నాడు కూడా 2 చిన్న చిన్న కుండలలో ముద్దహారతి కర్పూరం వెలిగించి పారే నీటిలో వదిలేసి ఒక నమస్కారం చేసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. రెండో పరిహారం ఏంటంటే, పీచు తీసేసినటువంటి కొబ్బరికాయకి కాస్త పసుపు కుంకుమ కూడా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అని 11 సార్లు అనుకుని ఆ పారే సలయేరిలో మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకుని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ పారే నీటిలో వదిలిపెట్టేసేయండి. అది రెండో పద్ధతి. తర్వాత చీమలకి చక్కెర వేస్తూ ఉండండి. అది మూడో పద్ధతి. పసుపు ఒత్తులు తీసుకోండి. 5 గురువారాలు ఆవు నెయ్యి వేసి ఒక దీపారాధన చెయ్యండి. అమ్మవారి దగ్గర దీపారాధన చేసి కనకధారా స్తోత్రాన్ని విడవకుండా చదవండి. ప్రతి గురువారం నాడు కూడా కనకధారా స్తోత్రాన్ని చదవండి. అది ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనా చెయ్యాలి, అలాగే సాయంకాలం ప్రదోష సమయంలో కూడా చెయ్యాలి. ఇలా మీరు 5 గురువారాలు గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అప్పుల బాధ నుంచి మీకు 5వ గురువారం రాకుండానే మీరు అప్పుల బాధ నుంచి బయటికొచ్చేస్తారు. అంతేకాదు, మీరు ఉదయం నిద్ర లేస్తూనే మీరు అరచేతులు చూసుకోండి. అరచేతులు చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనమంటూ ముగ్గురిని తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు. మీ వ్యాపారం కూడా లాభాల బాటలో నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బుధవారమూ చెయ్యాలి, బుధవారము గురువారం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చెయ్యాలో మీకు మాత్రమే తెలుసు. కాబట్టి వారికి షేర్ చేసి హెల్ప్ చేయండి. అలాగే మీ కష్టాలు తీరేందుకు ఇలాంటి తేలికైన పరిహారాలు రోజుకొకటి మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. కాబట్టి వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.